జిల్లా పిఠాపురంలో దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ విపరీతంగా ఉందనే చెప్పాలి. సో దీంతో కూడా ప్రాంత వాసులంతా అల్లాడిపోతున్నారని చెప్పాలి. సో ఎందుకంటే ఇప్పటికే దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ తో అటు ఏపీ వ్యాప్తంగా కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు పిఠాపురంలో ఉన్న కోనపాపపేట ప్రజలైతే సో భయాందోళనకు గురవుతున్నారు. సో ఇప్పటికే ఆ కోనపాపపేట ప్రాంతం అంతా కూడా సముద్ర తీరం వెంబడి ఉంది. సో దీంతో సముద్రం నుంచి వచ్చే పెద్ద ఎత్తున అలలైతే ఆ ప్రాంతం మొత్తాన్ని ముంచేశాయి. దీంతో దిత్వా తుఫాను ఎఫెక్ట్ తోడవడంతో అలల ఉధృతి మరింత ఎక్కువైంది. దీంతో చాలా మంది అయితే తమ సొంత ఇళ్లను కూడా కోల్పోయిన దుస్థితి ఉంది. సో దీంతో అక్కడ ప్రజలంతా కూడా గగ్గోలు పెడుతున్నారని చెప్పాలి. సో ఒక్కసారి అక్కడ పరిస్థితి కూడా మనం చూడొచ్చు. సో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎందుకంటే సముద్రం వెంబడే అక్కడ చాలా మంది అయితే చిన్న చిన్న ఇల్లులు వేసుకుని నివసిస్తూ ఉంటారు. సో అయితే ప్రస్తుతం ఈ తీరంలో అలజడి, ఆ దిత్వా తుఫాను అలజడి ఏ రేంజ్ లో ఉన్నది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో తుఫాను ఎఫెక్ట్ దాటికి కూడా తీరం వెంబడి ఉన్న ఇళ్ళైతే సుమారుగా చాలా వరకు ఇళ్ళైతే సముద్ర నీటిలో కలిసిపోయని చెప్పాలి. సో దీంతో అక్కడ ఉన్న స్థానికులంతా కూడా భయాందోళన చెందుతున్నారు. తమకు ఎలాంటి ఆధారం లేదంటూ కూడా వాపోతున్నారు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం స్పందించాలని, మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా కోనపాపపేట ప్రజలైతే విన్నవించుకుంటున్నారని చెప్పాలి. దీనికి సంబంధించి ఇప్పటికటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే వారు కోరుతున్నారు, రక్షణ కూడా కల్పించాలి, లేదంటే మా బ్రతుకులంతా కూడా ఇలా చల్లా చెదురుగా అయిపోతున్నాయి అంటూ కూడా ఇప్పటికే తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఏదైతే అటు దిత్వా తుఫాను ఎఫెక్ట్ అయితే కోనపాపపేట గ్రామస్తులపైన ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. సో అలలు పెద్ద ఎత్తున విరుచుకు పడడంతో కూడా ప్రధానంగా రాత్రి టైంలో కూడా భారీగా అలలైతే ఎగిసిపడుతున్నాయి. సో దీంతోనే అక్కడున్న సుమారుగా 8 ఇళ్ళైతే కూడా సముద్ర తీరంలో కలిసిపోయాయని చెప్పాలి. కెరటాల తాకుడికైతే మత్స్యకారుల ఇల్లు ఒక్కొక్కటిగా కూలిపోతున్న దృశ్యాలైతే మనం చూస్తున్నాం. అయితే రక్షణ గోడ నిర్మించాలని ఇప్పటికే డిప్యూటీ సీఎంకి అయితే వాళ్ళు వినవించుకుంటున్నారు. దీనిపై స్పందించాలంటూ కూడా తమ గోడును వినిపిస్తున్నారు. ఒకసారి మనం టీవీ స్క్రీన్ మీద క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటనేది కూడా అటు సముద్ర తీరానికే అటు వారి ఇళ్ళలు అయితే ఉన్నాయి. అక్కడే చిన్న చిన్న గుడిసెలను వేసుకుని వారు నివసిస్తూ ఉంటున్నారు. సో ఇప్పటి వరకు చాలా మంది ప్రభుత్వాలు వస్తున్నాయి, చాలా మంది వేడుకుంటున్నాం, అయినా కూడా మాకు ఎవ్వరూ రక్షణ కల్పించట్లేదంటూ కూడా సో ఎప్పటి నుంచో వారి బాధనైతే చెప్పుకుంటూ వస్తున్నారు. సో అయినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. సో ఇప్పటికైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మా బాధను విని మాపై మాకు కొంచెం రక్షణ కూడా కల్పిస్తే కనుక అట్లీస్ట్ అక్కడ చిన్న చిన్న గృహాలు వేసుకుని నివసిస్తామంటున్నారు. ఎందుకంటే మత్స్యకారులందరూ కూడా అటు సముద్రంలో వేటకు వెళ్ళి జీవనం సాగిస్తూ ఉంటారు. సో అలాంటిది తుఫాన్ ఎఫెక్ట్కి ఎవరు ఇప్పుడు ప్రస్తుతం బయటకు వెళ్ళలేని పరిస్థితి. కనీసం ఇంట్లో ఉండి తలదాచుకునేందుకైనా కూడా అక్కడ వారికి ఆ సిచ్యువేషన్ కూడా కనిపించట్లేదు. ఏదైతే దిత్వా తుఫాన్ ఎఫెక్ట్తో అయితే అలల తాకిడి ఎక్కువై సముద్రపు అలలైతే పూర్తిగా వారి ఇంటి మీదకి వచ్చి ఇళ్లను కమ్మేసి కూడా ఇల్లు కూలిపోయిన ఘటన అయితే మనం చూస్తున్నాము. సో ఒక్కసారి వారి సిచ్యువేషన్ ఏంటనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో మాకు డిప్యూటీ సీఎం రావాలి, మమ్మల్ని కలవాలి, ఇక్కడ పరిస్థితిని అంతా కూడా పరిశీలించి రక్షణ కూడా కల్పిస్తే కనుక కనీసం మేము ఇంట్లో కూర్చుని మూడు పూటల తిండైనా తినగలుగుతామంటూ కూడా ఇప్పటికే వేడుకుంటున్నారు. అసలు బాధితులు ఏమంటున్నారు, ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు అనేది కూడా ఒకసారి వారి మాటల్లోనే మనం విందాం. ఏదో లేకుండా సంద్రానికి ఆ గొట్టం లాగిచ్చిలో పరిపాలన చేస్తే అల్లు కొట్టాం మీ ఇంట్లో ఉంటున్నాం, 3 ఇళ్ళు కొట్టాం మీ ఇందులో, 5 ఇళ్ళు కొట్టాం మీ ఇంట్లో, అలాగే ఉన్నాం బావి. మరి ఏం చేయాలో చెప్పండి, ఏం చేస్తాలో చేయండి. మరి ఎంతకాని చెప్పేది ఏమి ఏదో లేకుండా సంద్రానికి ఆ గొట్టం లాగిచ్చిలో పరిపాలన చేస్తే వాళ్ళు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాం. లేవరు అలా కులం వల్ల ఉంటూనే ఉన్నాను. కులం లేకపోతే వాళ్ళు ఎక్కడ బతకగలరండి. పెద్దలు అయితే మాత్రం, ప్రెసిడెంట్లు అయితే మాత్రం కులంతో పోకలాడాలి. నోరు తడుతూ మాట, నోరు తడతో మాటకి పోకలాడుతున్నారు. ఈ ఊరు శాండాలు ఈ ఊరు అయిపోయింది. ఎటు అందరూ వచ్చి మనమే కానీ కట్టే చెప్తాము రాబాబు ఉండండి అని ఎవడ అన్నావు లేడు. ఏ నాయకుడు రాత్రి ఏం చేయమండి, మరి అలవాటు అయిపోలే నా పడుకోవట్లేం. మరి ఎవడో పడుచుకోపోతే రాత్రులు పడుకోవట్లేదండి. ఈ సముద్రం ఆడవాళ్ళకి అదిరికి భయం ఉంటున్నాం. బయటకు వచ్చి కాపలాగా నిద్ర ఉంటున్నామండి. ఎవడ పట్టించుకోవట్లేదు. మెరక్కల మట్ల రూపాయి కట్టుకోవడానికి లేదు, పోవట్లేదు. సో వస్తే ఎవడ ఇదే అవ్వట్లేదు. ఇదే ఏం చేద్దాం, పూలు మమ్మల్ని అలా బాధపడుతున్నాం. పిల్లలతో నాకు 3 పిల్లలు, చిన్న పిల్లలు. మరి ఏం చేయమో, మరి ఎవరు పట్టించుకోవట్లేదు.
అలా రాత్రిలో కొంచెం పోవడం రాంకులతో తలదాచుకోవడం పొగులు రావడండి. రాత్రిలో అసలు పడుకోవట్లేదు ఎవరును. అలాగే వచ్చిన వాళ్ళ మెరక్కిలు పోట్లు పెట్టుకునే రూపం ఉండట్లేదు. లేదు తాగలేదు మా దగ్గర. ఏంటంటే వాళ్ళు గెలిచేలా ఏదో సాయం చేసి ఇల్లు కట్టించి ఇవ్వాలా. జిల్లా యు కొత్తపల్లి మండలం కొన్నాడు గ్రామ పంచాయతీ కోనపపేట గ్రామం. నా పేరు రాజుబాబు అండి. గత ప్రభుత్వం మాట ఇచ్చిందని కొట్టేస్తాను, కానీ అది కూడా నెరవేరదండి. ఇప్పుడు కూట ప్రభుత్వం ఓట్లు వేసి నెగ్గించుకున్నాం సార్. వేసినా గొట్టు కాంపౌండ్ వాళ్ళు వేస్తారని పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారండి. మాటలాగే ఉంది తప్ప అది ఆ మాట నిలబెట్టుకోలేదండి. మాకు ఎక్కడ ఏ రాష్ట్రం అంతా ఎక్కడ తుఫాను జరిగినా మా ప్రాంతాలకు పోతున్నాయండి. ఉప్పాడ కోనపపేట గ్రామం ప్రాంతాలకు పోతున్నాయండి. ఇప్పుడు సుమారుగా 500 ఇల్లులు పోయాయని సముద్ర గర్భంలో కలిసిపోయాయి సార్. ఇప్పుడైనా ప్రభుత్వం తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకొని మా గ్రామానికి కాంపౌండ్ వాళ్ళు వేయిస్తారని కోట ప్రభుత్వం తరపున నేను పవన్ కళ్యాణ్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మా పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా రావడం మాకు చాలా గర్వకారణంగా చెప్పుకుంటున్నామండి. చూస్తున్నారు కదా మీరు కొట్టి అంకలు పోయింది. ప్రతి తుఫాను చెప్పాల ప్రతిసారి కూడా 34 ఇళ్ళు అలాగా కొట్టుకు వెళ్ళిపోతున్నాయి. కొట్టు కోసం చెప్పి చాలా వరకు మేము పెట్టామండి. అన్ని ఆ ప్రపోజల్ పెట్టాం. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కొట్టుకు శాంక్షన్ చెప్పి వేస్తా సార్ అన్నారు. దేవుడి దేవాలయం కానీ ఆయన కానీ కొన్ని కొట్టేస్తూ మా ఊరు గ్రామం కొద్దిగా కాపాడని అవుతారండి. తొందరగా గుట్టు కొద్దిగా అనేది చేస్తే కొద్దిగా ఇల్లు కొట్టడం అనేది ఆగిపోతాయి. కొద్దిగా మన పవన్ కళ్యాణ్ గారు దయచేసి కొద్దిగా మా గుట్ట చెప్పి ఆయన కోరుకుంటున్నాను. నా పేరు దుర్గా ప్రసాద్ అండి. మా గ్రామం వచ్చి కోనపపేట అండి. మా సమస్య ఏంటంటే ప్రతి సంవత్సరానికి తుఫాన్ రావడం వల్ల ఇల్లు పోవడం వల్ల, సంవత్సరానికి వచ్చి 40-50 ఇల్లు పోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి. అదే విధంగా ఏ రాజకీయ నాయకులు వచ్చినా సరే ఇది మామూలుగా లబ్ధిపరంగా సరే తాత్కాలికంగా చేస్తామని చెప్పి తప్ప పరిష్కారంగా ఏం సమస్య చెప్తలేదండి. అదే విధంగా ఇల్లు పోయిన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారండి. రేపు పొద్దున్న వెళ్ళి అదే సమస్య వచ్చి ఎలా ఉంటే మళ్ళీ రేపు పొద్దున్న ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని కూడా తెలియట్లేదండి. భయపడతా బతుకుతున్నామండి. కోనపపేట గ్రామంలోని దయచేసి మా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మా సమస్యను పరిష్కరించి గొట్టు త్వరగా వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మాది ఈ కొత్తపల్లి మండలం కోనపపేట అండి. కాకినాడ జిల్లా అండి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మాకు సంవత్సరం 40-30 ఇళ్ళు కొట్టుకుపోతున్నాయండి. మాకు తెల్లవారితే నైట్ ఎలా ఉంటుందో తెలుస్తలేదు. తెల్లవారికి 20 ఇళ్ళు 10 ఇళ్ళు కొట్టుకుపోతున్నాయి. నైట్ మమ్మల్ని పిల్లలు తెలియదు చంద్రుడు కొట్టుకుపోద్ది అనేసి మేము వణికితే పెడుతున్నాం. అక్కడ మాకు ఒకప్పుడు మాట ఇచ్చారు రాళ్ళు పెట్టేంతో అని. ఇప్పుడు వరకు లేదు. నైట్ పిల్లల తెలియదు మేము వణుకుతూ ఉంటున్నాం. కాపలా కాసిపోయి ఉంటున్నాం. ఇక్కడ ఎలా ఉంటుందో ఏ రోజు ఎలా ఉంటుందో తెల్లవారితే ఎలా ఉంటుందో నైట్ ఎలా ఉంటుందో మాకు తెలుస్తలేదు. అయ్యో పవన్ కళ్యాణ్ గారు నమస్కారాలండి మీకు. కానీ మాకు త్వరగా గుట్టేయించి మమ్మల్ని స్ట్రెచ్ గా పెట్టి బాధ్యత మీలో ఉంది సార్. కానీ అయ్యా మాకు వాళ్ళు ఎంత త్వరగా అయితే అంత మంచి సార్.
మా పిల్లలు తెలుస్తుంది సంతోషంగా ఉంటుంది సార్. అంటే సార్ మాకు ఎటు పరిస్థితుల్లోనూ మీరు కానీ మాట ఇచ్చిన టైంలోనూ ఇప్పుడు వరకు కొట్టేయలేదు సార్. కొట్టేసి మమ్మల్ని ఆదుకుంటారనేసి సంవత్సరానికి 50-40 బిల్లు పోతున్నాయి సార్. రాత్రి నిన్న 2-3 రోజులు 13 ఇల్లు కొట్టిపోయేశారు. మీరు మీకు 1500 పెడుతున్నారు సార్. నాకు త్వరలో కొట్టేయించాలి సార్. ఇమీడియట్ గా వేయించండి సార్. మీకు వందనాలు సార్, 100 వందనాలు సార్.